వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సంతం అన్ననే సార్. చిన్నప్పుడు మొత్తం మా ఘోరంగా చేసిండు. మాకు అడవిలో తీసుకుపోయి ఆ కాయలు దెంకోరా వద్దాం చెల్లె అని తీసుకుపోయి మొత్తం నాకు ఖరాబ్ చేసిండు. మా ఇద్దరు ముగ్గురు చెల్లెలను ఖరాబ్ చేసిండు. కొట్టి ఖరాబ్ చేస్తాడు, మళ్ళీ ఉరికొస్తాడు. మర్చిపోయినాక వస్తాడు, మొత్తం ఖరాబ్ చేస్తాడు. ఇక భార్యలు ఉండడం కూడా ఖరాబ్ చేసిండు. మాకు ఖరాబ్ చేసి మళ్ళీ వచ్చిండు. మొన్న నాకు పెళ్ళి అయినప్పుడు మా చిన్న చెల్లెలు గింత గింత ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని ఇంత ఇంతనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఖరాబ్ చేస్తే లేవలే, కిందికెళ్ళి లేవలే. ఉడుకు నీళ్ళు పోసి బతికిచ్చిన ఆ పొరగాలకు. మా ముసలమ్మను పింఛని పైసలు తీసుకొద్దామని తోలుకోపోయిండు. కాలువలో వేసిండు, కళ్ళు బలగొట్టిండు, మొత్తం ఖరాబ్ చేసిండు. బరి బాత వేసిపోయిండు, కాలువలోనే వేసిపోయిండు సార్. అట్లా పరిస్థితి చేసిండు. మళ్ళీ మా నాయనను కొట్టి మొత్తం కాళ్ళు ఇరగొట్టిండు. మా చిన్నమ్మను కూడా చేస్తా రేపు కడుపు ఇంత ఉండే ఈ పండుకుందాం రా అని మా చిన్నమ్మను దర్ర అయితే ఖరాబ్ చేసు అంట. దండం పెడతారా కొడక వద్దు, నేను నీ కన్న బిడ్డ తల్లిను, నాకు ఎట్లా చేస్తావురా నీ దండం పెడతా అని ఉరికిపోయిందంట. అట్లా చేస్తాడు సార్ వాడు. మంచిగుండాడు. మా అమ్మ అయితే నాకు ఉండాలి కానీ మా చిన్నమ్మనే అట్లా చేసిండు. మొత్తం అందరినీ ఖరాబ్ చేసిండు సార్. మొత్తం ఖరాబ్ చేసిండు. మొత్తం చెల్లెలను కూడా వదిలిపెట్టాలి. సొంతం తోడ పుట్టిన చెల్లె కూడా ఖరాబ్ చేసిండు. వాడిని చంపినా కూడా అయ్యో అనలే. నాకు బాధ కూడా అనిపించలే. మంచిగా చస్తుండు అనుకున్నాం మేము. అట్లా చేసిండు. మాకు అతని మీద అందరూ దాడి చేస్తుంటే మీరు కూడా ఉన్నారు అక్కడ? ఉన్నాం సార్, మేము ఉన్నాం. చస్తుంటే మంచిగా చావని అనుకున్నాం. అట్లా చేసిండు. అంత ఆగం చేసినాక ఏమంటాం సార్? మేము ఏం చేస్తాం చెప్పు? అట్లా చేసి మొత్తం మా ఘోరంగా చంపిపోయి మా నాయనను అయితే కాళ్ళు చెట్టుకు గట్టి ఉరికిపోయిండు. చంపలే సార్, కాళ్ళు చేతులు ఇరగొట్టి కట్టిపోయిండు. కట్టిపోగానే తెల్ల రంగ పోంజంగానే నేను ఉరికిపోయి నేను ఇడ్చిన కాళ్ళు అట్లా కొట్టిండు మా నాయనను. మా నాయన ధర అయితే చచ్చిపోవు. నేను పోయి 10,000 కట్టి బాగా చేపించిన మా బాపుకు. మొట్ట సైగో సడవాడు. ఒక్క ఆడ మంచిగా కనపడితే ఆమె కళ్ళు వేసుకుంటాడు, ఖరాబ్ చేస్తాడు సార్. దర్శనాలు చేస్తాడు సార్. అడవి చేసి దారంగా అచ్చగొంటిగా చంపుతాడు సార్. ఆడిలో తీసుకోపోయి ఎట్లా తీసుకోపోతాడు చంపేస్తాడు. వాడు పెద్ద సైకో. చూసినాం సార్. ఆడలో ఆడలో మాకు కూడా మా మనసు మాకే సార్. ఎంతగా భరించాలి. ఒక్క ఆడలో పోని, 2 ఆడలు పోని, 3 ఆడలు పోని, ఒక వాయు వరుసలు ఇక్కడ చెల్లి వెళ్ళుకుంటా వాయు వరుసలు ఆడదానికి మొత్తం ఖరాబ్ చేసిండు. వీడు ఇట్లే చేస్తాడు, మమ్మల్ని చంపేస్తాడని ఆడలం కలిసి అందరం కలిసి సార్ వానికి చంపేసినాం. ఇక వాని చట్టంకి అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పంటారు కదా. మరి ఎందుకు ఇట్లా మీరు ఎవరికైనా పోలీసులకు కానీ ప్రభుత్వానికి ఇట్లా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకొచ్చారు? చట్టాలకైతే అయ్యో మంచోడని నమ్మినాం కానీ ఇట్లా చేసినా తెలియదు సార్. వాడు ఇప్పుడు చిన్నగుండే మంచోలే మా మనసులో అని మేము తీసుకొచ్చినాం. అప్పుడు లేకుంటే చిన్న పొరగాలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పొరగాలు ఉండే. ఇప్పుడు పెద్ద సైగాండి సార్. మనకేం చెప్ప ఇట్లా అవుతారని మనకేం తెలుసు. అట్లా చేసి ఆడలకు మొత్తం అద్దె చేసిండు సార్. మీకు పుణ్యాన మీకు నమస్తే. ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో వేసారు కదా, ఏం చేయమంటారు? వాళ్ళకి ఈడద కొట్టలేదు సార్. వానికి మొత్తం ఈడ్చ పెట్టాలి. మొత్తం మేము ఆడలకు కలిసి అందరికి చంపినాం. ఇక వాళ్ళు పుట్టుక లేచి ఆడలో దెబ్బ సచ్చిండో సావలేదా అని మా 2 మొగలు వచ్చి ఇక పుసుక ఆడలకు వాడు కూడా ఆడలు 2 ముగ్గురు పోతారని నమ్మకంతో 2 మొగలు వచ్చి కోసిరు సార్. అదే ఇట్లాంటి ఎట్లా చూడాలమ్మా? అసలు ఏం జరుగుతుంది అసలు ఇట్లాంటి పరిస్థితులు? అసలు అతను మంచోడేనా? ఈ కనక అయినటువంటి ఎట్లాంటోడు? ఆయన మంచోడు కాదు సార్. ఏదో ఎక్కడ ఉన్నాడు అప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు ఎక్కడ బతికిరో మాకు తెలియదు. మేము కూడా పుట్టలే అప్పుడు. ఈ ఇల్లు కట్టినప్పుడు మా అమ్మమ్మ ఈ ఇల్లు సవలతి చేసింది. వాళ్ళ అన్న కొడుకు ఈయన ఇప్పుడు సచినోడు బతుకురు బిడ్డ. ఆ దేశంకి వెళ్ళి ఈ దేశంలో వచ్చిర్రు కదా. మన ఊర్లో కలిసి బత్తరాని తీసుకొచ్చింది. అది ఆమె కూడా తీసుకొస్తే ఇల్లునే చిన్నగా వానికి వాళ్ళ నాయనకు 2 పిల్లలు. ఒకదానికి 8 ఒకదానికి ఇప్పుడు 7-8 మంది కావచ్చు, మేము చూడలే. కానీ ఇక మంచిగా ఉన్నాం. వాళ్ళ డాడీ ఆ పెద్ద మనిషి ఉన్నప్పుడు మంచిగానే కలిసిమలిసి ఉన్నాం. కలిసిమలిసే ఉండేది మేము. కలిసిమలిసి ఉండేది కానీ మధ్యలోనే ఆ తాత చనిపోయాడు. ఆ తాత చనిపోయంగానే వీళ్ళు ఇక మారిపోయారు. ఇక మనుషుల మీద అది తోడళ్ళు అది పిట్ట మనకు అది పుల్లు ఎట్లా ఎగబడతారో అట్లా చేసి ఆ మనుషుల మీద గంత చిన్న పిల్ల గాంచి కూడా గంత జాడి
చేసినట్టు అది నేర్చుకుర్రు వాళ్ళు మనకు ఎంతమంది వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ దాంట్లో వాని కడుపులో పుట్టిన పిల్లోడే వీడు వాడు ఉన్నాడు ఒక్కడే వాళ్ళ అన్న ఉన్నాడు కానీ ఆయన గుడ్డోడు ఆయన కింద పిల్లలు చేసుకుని ఆయన జగలు ఆయన బతాడు ఆయన ఏ పాపం చేయడు అయితే మేము సరే బతుకుర్రి బిడ్డ పెద్ద మనసులో కూడా కూర్చోబెట్టాం బతుకుర్రి బిడ్డ గింత పని ఎందుకు చెప్తుర్రా ఊర్లో ఉండి ఊరు మంచిగా ఉండాలి చెడ్డ పేరు చెట్టుకొచ్చి ఊరే చెడిపోతుంది ఇక అని చెప్పంగానే ఉంటాం అని ఓ 10-20 సార్లు కూడా పెద్ద మనసులో కూర్చొని పంచాయతీ చేయించుకున్నాం కులం పంచాయతీ చేయించుకున్నాం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ బాగా చూస్తా అంటే అసలు ఈయన ఏం పని చేసేది మరి అయితే ఇప్పుడు ఏం పని చేసేటోడమ్మా ఇదే షికారు చేసుకుంటారు మావి తోటలు పట్టుకుంటారు ఇదే కూలినాలు చేసుకుంటారు మన కూలినాలి మావి తోటలు షికారి అవి ఇవి చేసుకొని బతికేటోడే వీడు చేసుకొని ఈ మా గూడెంలో 2 పిల్లలను చేసుకుంటూ ఒక కొడుకు పుట్టిండు కొడుకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందో తెలియదు మా గూడెం అంతా ఏం తెలుసు మాకు తెలియదు అయితే వాళ్ళ డాడీకే ఎప్పుడు ఒంటరిగానే ఉన్నాడు ఈ కులంలో ఉన్నాడు ఊళ్ళో ఉన్నాడు వాళ్ళ డాడీ ఉంది వాళ్ళ మమ్మీ ఉంది వాళ్ళ పిన్ని ఉంది అందరు ఉండరు అయితే వాళ్ళ డాడీ ఏం చేసుకుర్రు వాళ్ళు ఏం కొట్లాడుకుర్రు అడవిలో మాకు తెలియదు అయితే వాళ్ళు కొట్లాడుకుని తెలియదు కానీ ఈ చిత్రాంపూర్ ఊళ్ళో మా తోట వాళ్ళు ఉన్నారంట అయితే వాళ్ళ అమ్మకి ఎప్పటికి కొట్టేది వాళ్ళ డాడీ మా అమ్మకి ఎందుకు కొడుతుర్రావు అని కొట్టేది కూడా మాకు తెలియదు కానీ ఇక అజ్జం రాత్రి తాగేసి వచ్చి కొట్టిర్రో ఎట్లా కొట్టిర్రో తెలియదు ఇక ఆయనకు గీ నెత్తి వలగొట్టిర్రు గీడ నరికిర్రు మొగాలకు నరికిర్రు ఇక జర ఆయన బలు మనిషి కాబట్టి ఎవర్రా లేచి అనగానే ఇక వాళ్ళకు టాటేసి ఉండే ఆ టాటేసి వైరు తెంపే వాళ్ళ చిన్న భార్య కొడుకు తెంపేసిండు షాడ్ కాకుండా లేకపోతే ఆ టాటేసి మీద పిల్లగాళ్ళు మేకలు అన్నీ వేసుకొని అదే అనగానే షాట్ అవుతుంది బండి ఇక లేచిండు కదరా మనకు చంపేస్తాడు ఆయన పానవే ఇప్పుడు 80 లక్షలు 2 లక్షల ఖర్చు వచ్చింది వాళ్ళ డాడీ వీడియో కొట్టిండు ఇక కొట్టి ఇది టాటేసి కూడా షాట్ అయితే లేదు ఇక మనం ఉరుదామని ఇక ఎన్నో పోయిండు 2 ఈ పిల్లల్ని వేసుకొని అటు పోయి ఇప్పుడు 6 నెలలు 6 నెలలు అయినాక ఒక పుకర్ ఎట్లా వచ్చింది మాకు ఆమె పాప గుడ్డామె అంట ఆమె గుడ్డామె నా దగ్గర వస్తుందా రాదా అని అన్నాడు నువ్వు వస్తావే రావే అని అన్నాడు నువ్వేవడా నాకు కళ్ళు కూడా కనబడాయి నువ్వు ఎవడరా అది బోనాలు సిద్దిపేట కామరెడ్డి దిక్కు బోనాల దిక్కు నువ్వు ఎవడరా అని ఆమెకు ఏం కనబడది అయితే నువ్వు వస్తావా రావా నువ్వు ఎవడరా నన్ను కనబడతలేవు నువ్వు ఎవడరా అనేది అని అనగానే ఆయన కళ్ళు ఇక పిన్నిస్లు పెట్టిండో ఏం పెట్టిండో తెలియదు 2 కళ్ళు బయట తీసిండు దాని పది చేసినంత చేసిండు దానికి చంపేసిండు జ్వరబంతాలు వేసేసిండు పారేసిండు మళ్ళా అది పారేసి 10 రోజులు కూడా కాలే 10 రోజులు కూడా కాలే ఇటు వచ్చేసిండు అయితే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మాకు అయితే గిట్ల చేస్తుండు ఏంది అనగానే మాకు తెలియదు మా గూడెంలో కులం బయట వాడు వాళ్ళ సంగతి మాకు ఏమొద్దు అని మేము అన్నాం ఇక అనగానే ఈడ వచ్చిండు ఇప్పుడు మా మరిది ఉండే మా అల్లుడు బిడ్డ మీరు ఎందుకు కూలినాలు చేసి బతారు బిడ్డ మీరు ఏ టోటల్ అయినా ఉండుర్రి ఏ టోటల్ కావాలి ఉండుర్రి మీరు ఎందుకు ఆడుకో తిని బతారు మీకు ఎందుకు ఆడుకో తిని బతారా రారా తమ్ముడా అని కావాలి పెట్టిండు అప్పుడు మా బావ పెళ్ళి మా బిడ్డ పెళ్ళి బిడ్డ పెళ్ళి అయిపోయి ఇక అందరు దావతలో కూర్చోగానే వాని కూడా కింద మందు పోసినాం అన్నం తిన్నాడు అన్ని తిన్నాడు ఇక దీన్ని ఏం చేసిండే నాకు సెల్లు కొనిపిస్తావా లేదా నాకు ఇప్పుడు 10,000 ఇస్తావా లేదా లేకపోతే మీ జీతం పెట్టి కూడా 5 రోజులు కూడా కాలే నాకు 10,000 రూపాయలు ఇస్తావా లేదా నాకు సెల్లు ఇప్పిస్తావా లేదా ఇక అని ఇక మా మరిది మీద ఒత్తుండు అరే నేనా అన్న నువ్వు వచ్చి కూడా జీతం కూర్చోతే నెల దాటిపోయినాక నీకు రూపాయలు కడతారు ఎవరైనా కూడా నువ్వు 10 రోజులు కూడా కాలే నీకు రూపాయలు ఎవరు కడతారు
రూపాయలు ఎవరు కడతారు నీకు ఇప్పుడు అందరూ గరీబోలేమే అయితే మొత్తానికైతే ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు ఈ వాస్తవానికి ఏంటంటే ఇట్లాంటి క్షమించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు. మరి ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి వాళ్ళను కూడా చాలా పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పంటారు కదా, అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మా ఆయన వాళ్ళని? మా పిల్లలు మాకు ఇడిపియాలి, మేము ఇడిపించుకుంటాం. వానికి చంపినా మాకు పాపం లేదు, మా మనసులు మాకు కావాలి. మేము ఎక్కడ పోయినా పోదాం. ఏం జరిగింది? ఏందమ్మా మీ భయం ఏంటి? వాళ్ళ కుటుంబం సభ్యులు ఈ ఊళ్ళో ఉండవు. మన గణపురం లింగలగలపురం మండలం 80 గ్రామ పంచాయతీ ఈడ ఉండొద్దు. వాళ్ళ దేశం ఏందో అటు పంపిస్తాం మేము. పోలీసులు అయినా మన గవర్నమెంట్ అయినా ఒప్పుకోవాల్సింది వచ్చింది. అయితే వాళ్ళు ఇప్పుడు పెద్దోని చంపేసారు. పెద్దోడేమో ఈ 12 మంది 30 దాన్ని రేపు చేసిండు, సావగొట్టిండు. మళ్ళీ ఉన్నోళ్ళు మళ్ళీ ఇంకా ఎందని చేస్తాడు. అంటే ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబం అంతా ఇట్లనే చేస్తారు అందరినీ? అందరు కుటుంబంలో మధ్య అంతా అట్నే. అప్పుడు ఆడపిల్లలేమో మేము తీసుకొని బతురు పాపం. మొగలు అయితే మేము నమ్మట్లేదు. ఇప్పుడు మొగలను అయితే మేము నమ్మట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ జిల్లాలో ఉండవద్దు. ఈ మా జిల్లాలో ఎట్లా వచ్చారో అట్నే పోవాలి వాళ్ళు. వాళ్ళ పేరు ఉండవద్దు. వాళ్ళ ఏడైనా పెట్టినా మన నల్గొండ డిస్ట్రిక్ట్ అయినా, వరంగల్ డిస్ట్రిక్ట్ అయినా, జనగాం డిస్ట్రిక్ట్ అయినా, ఏ డిస్ట్రిక్ట్లో కూడా వాళ్ళు ఈడ ఉండవద్దు. వాళ్ళ కుటుంబం ఎట్లా వచ్చారో అని మేము పంపేస్తాం. మన గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి, మన పొలిటీషియన్ కూడా అందరూ దయచేసి వాళ్ళ కుటుంబం ఈ మా పిట్టల గూడెంలో ఉండదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.